తాజా 30 కైకాల సత్యనారాయణ తెలుగు సినిమా గర్వించదగిన నటుల్లో ఒకరు. వయసు మీద పడడంతో ఇటీవల కాలంలో ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈయన రీసెంట్ గా ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. బాహుబలి సినిమా మీద సెన్సేషనల్ కామెంట్లు చేశారు. అసలు ఈ సినిమాలో ఏముందని ఆయన ప్రశ్నించారు. బాహుబలిలో కథ లేదు, భారీ సెట్లు, గ్రాఫిక్స్ మాత్రమే ఉన్నాయి. మా రోజుల్లో వాటిని ట్రిక్స్ అనేవాళ్ళం, ఇప్పుడు దానికి అందమైన పేరు పెట్టి గ్రాఫిక్స్ అంటున్నారు అని కైకాల వ్యాఖ్యానించారు. ఇలాంటి గ్రాఫిక్స్ అన్ని హాలీవుడ్ సినిమాల్లో ఎప్పుడో వచ్చేసాయని ఆయన అన్నారు. భారీగా ఖర్చు పెట్టి సెట్లు వేస్తే తెలుగు సినిమా స్థాయి పెరిగినట్లా అని కైకాల ప్రశ్నించారు. బిచ్చగాడు అనే సినిమా బ్రహ్మాండంగా ఆడింది, మరి దానికేం చెప్తారు అని అన్నారు. గతంలో వచ్చిన ఎన్నో సినిమాలు అద్భుతంగా ఆడాయి, వాటిల్లో నీతి కూడా ఉండేది. కళ్ళు జిగేలు అనిపించేలా సెట్లు వేసేస్తే తెలుగు సినిమా స్థాయి పెరగదు అని కైకాల సత్యనారాయణ అన్నారు. ఇప్పుడే కాదు, బాహుబలి మొదటి భాగం విడుదలైన సమయంలో కూడా కైకాల ఇలాగే ప్రశ్నించారు. బాహుబలి సినిమా మీద ఎందుకు ఆయనకు అక్కసు ఉన్నట్లుంది, లేకపోతే తెలుగు సినిమా గురించి జాతీయ స్థాయిలో చర్చించుకోవడం ఘనకీర్తి కాదా? బాహుబలి సినిమాలో కథ లేకపోతే చూడడానికి జనం వెర్రివాళ్ళ? ప్రముఖులుగా ఉన్నవారు సెన్సేషనల్ కామెంట్లు చేసి వార్తల్లో నలగాలని భావిస్తుంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళు కొందరున్నారు. అవకాశాలు వచ్చినంత వరకు హీరోలను, డైరెక్టర్లను పొగిడే హీరోయిన్లు ఆ తర్వాత పరిశుద్ధాత్మలు అన్నట్లు మాట్లాడుతుంటారు. కైకాల ఏమన్నా మరొకరు మరొకటన్నా, బాహుబలి దేశ సినీ రంగంలో తెలుగు వారి ప్రత్యేకతను చాటింది. ఆ సినిమాను తిట్టడం కంటే అంతకంటే గొప్ప సినిమా తీస్తే తెలుగు ప్రజలు సంతోషిస్తారు.